సంబంధించి మనతో మాట్లాడడానికి సీనియర్ నేత మోపిదేవి వెంకటరమణ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఎలా ఒత్తిడి తేబోతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా చేపట్టినటువంటి నిరాహార దీక్షను ఏదో ఒక విధంగా బలవంతంగా ముగించాలనేటువంటి ప్రక్రియలోనే భాగంగానే ఈ దీక్షను భగ్నం చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఆయన 7 రోజుల నుంచి మరి ఆహారం ఏమి తీసుకోకుండా ఈ రాష్ట్ర యొక్క భవిష్యత్తు ఎటుపోతుందో ఏమో తెలియనటువంటి అయోమయ పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితుల సందర్భంలో మరి ఆ ప్రత్యేక హోదా అనే దానికి సంబంధించి 7 రోజులు దీక్ష చేస్తే దాని మీద స్పష్టమైనటువంటి హామీ రాష్ట్రం నుంచి కానివ్వండి, కేంద్రం నుంచి కానీ లేకుండా దుర్మార్గంగా మరి ఈ పోలీసు యంత్రాంగాన్ని, అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని దీక్షను భగ్నం చేయటం అనేటువంటిది క్షమించరానటువంటి నేరం. ఇవాళ మేమందరం కూడాను డిమాండ్ చేసేది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రోజులు తన ప్రాణాన్ని ఫణంగా పెట్టి దీక్ష చేసినా ఇవాళ రాష్ట్రం మొత్తం మీద కూడాను జగన్మోహన్ రెడ్డి గారు దీక్ష చేయకముందు ఈ ప్రత్యేక హోదా అనేటువంటి అంశం ఏమిటనేటువంటిది సామాన్య మానవులకి కొద్ది మందికే దీని మీద కొద్దిగా అవగాహన ఉన్న పరిస్థితి. ఇవాళ ఈ దీక్ష ప్రభావంతో గ్రామాన ప్రతి కార్యకర్తకు, ప్రతి వ్యక్తి కూడాను ప్రత్యేక హోదా అంటే ఏమిటి, మరి ఈ హోదా వలన ఈ రాష్ట్రానికి కలిగేటటువంటి ప్రయోజనాలు ఏమిటి, ఈ ప్రయోజనాలని, ఈ సత్ఫలితాలని పొందే దానిలో రాష్ట్ర ప్రభుత్వం మనల్ని, రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒక బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్ష నేతగా ఈరోజు ఆయన తన ప్రాణాలను ఫణంగా పెట్టి నిరాహార దీక్ష కూర్చోవడం జరిగింది. ఆయన అంత త్యాగానికి ఒడిగట్టినప్పుడు దాని మీద స్పష్టమైనటువంటి హామీ లేకుండా దీక్షను భగ్నం చేయటం అనేటువంటిది రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా చూస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి, ఈ డిమాండ్ సాధించేదానికి సంబంధించి ఇంతటితో వదలకుండా ప్రజాక్షేత్రంలో తేల్చుకోవడానికి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం కానివ్వండి, శ్రేణులు కానివ్వండి సిద్ధంగా ఉన్నారు. దాని మీద ఒక కార్యాచరణ ప్రణాళికను తీసుకుని అంచెల వారీగా మరలా ఈ అంశాన్ని ప్రజల్లో తీసుకెళ్ళడానికి ఎప్పుడు కూడా మేము సిద్ధంగా ఉంటాం.